హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఎండుమిర్చితో పప్పు చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా టమోటా పప్పు కానీ ఆకుకూర పప్పు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మా రాయలసీమలో అయితే పచ్చిమిరపకాయల పప్పు అని అండ్ ఎర్రపప్పు అని 2 విధాలుగా చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇలా ఎండుమిర్చి పప్పు కూడా మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని వాటర్తో 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. పెసరపప్పు వేయడం వల్ల పప్పు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. పెసరపప్పు స్కిప్ చేయకుండా కంపల్సరీగా వేసుకోండి. ఇలా 2 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది మీరు నార్మల్గా డైలీ పప్పు చేసుకునేటప్పుడు వాటర్ ఎలాగైతే యూజ్ చేస్తారో సేమ్ అదే విధంగానే వేసుకోవచ్చు. నేను ఇక్కడ నాటుపప్పు యూజ్ చేశాను కాబట్టి వాటర్ అనేది 2 గ్లాసెస్ యాడ్ చేశాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ కారాన్ని తగినట్టు ఎండుమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసే ఎండుమిర్చి అనేది స్పైసీనెస్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. ఇన్ కేస్ మీరు యూజ్ చేసే ఎండుమిర్చి అనేది స్పైసీనెస్ ఉంటే మీరు తినే టేస్ట్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకే 7-8 వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది దీంట్లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లి కంపల్సరీగా మిస్ చేసుకోకుండా వేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఇలా ధనియాలు జీలకర్ర ఇలా వేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. మనము పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో వెనిపేటప్పుడు ఇవి కూడా క్రష్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. పొంగు రాకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్గా 4 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే పప్పు అనేది చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పును మరీ మెత్తగా కాకుండా కొంచెం మనం బయట హోటల్స్లలో కానీ రోడ్ మీద బండి మీద పప్పు తెచ్చుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా పలుకు ఉండే విధంగా పప్పును ఇలా మెత్తగా ఎనుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఎండుమిర్చిలో ఉన్న రసం మొత్తం పప్పులోకి రావాలన్నమాట పప్పు వెనుపుకుంటే. నెక్స్ట్ తాలింపు కోసము ఆయిల్, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా తాలింపు అంతా వేగిన తర్వాత ఫైనల్గా ఒక చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఇంగువ వేయడం వల్ల ఈ పప్పు అనేది టేస్ట్ మరింత పెరుగుతుంది. సో ఇలా కరివేపాకు అంతా క్రిస్పీగా అయ్యి తాలింపు వేగిన తర్వాత తాలింపుని మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నటువంటి పప్పులో వేసుకొని వెంటనే మూతతో కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి పెట్టడం వల్ల తాలింపులో ఉన్న స్మెల్ అనేది పప్పు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసి అంత బాగా మిక్స్ చేసుకుంటే ఎండుమిర్చితో పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ అయిపోతుంది. ఎప్పుడు రొటీన్గా ఆకుకూర పప్పు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అందరికీ నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. సో ఎటువంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. ఫ్రై ఐటమ్ కానీ పొడులు కానీ ఎటువంటివి అవసరం లేదు. ఒట్టి పప్పుతోనే తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.